పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోయపాలెం నేషనల్ హైవే పైన 2 లారీలు ఢీకొట్టాయి. అయితే ప్రమాదంలో 4 సజీవ దహనమైపోయారు. రాంగ్ రూట్లో వచ్చి హైవే పైన ఆగున్నటువంటి లారీని అతివేగంగా ఢీకొట్టింది మరో లారీ. ప్రమాదానికి గల ప్రధాన కారణం ఆపోజిట్లో వచ్చినటువంటి రాంగ్ వేలో వచ్చిన లారీ ఢీకొట్టడమే. ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2 డ్రైవర్లు 2 క్లీనర్లు 4 కూడా సజీవ దహనమైపోయారు. మంటల్లో పూర్తిగా 2 లారీలు కూడా కాలిపోయాయి. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. విజువల్స్ మనం చూడొచ్చు. ఓ లారీ రాంగ్ రూట్లో వచ్చి హైవే పైన ఆగినటువంటి ఇంకో లారీని ఢీకొట్టింది. ఈ లారీని ఢీకొట్టిన క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి తీవ్రంగా. ఆ మంటల్లో 4 సజీవ దహనమైపోయారు. బోయపాలెం నేషనల్ హైవేపై ఈ సంఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో 2 లారీలు ఒకదానొక ఢీకొనడంతో 2 లారీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. రాంగ్ రూట్లో వచ్చిన లారీయే ఈ ప్రమాదానికి కారణమైంది. సో ఒకసారి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఆ విజువల్ చూద్దాం. సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మంటలు ఆర్పే ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. 2 లారీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి కంప్లీట్ గా. ఆ లారీలో కొంత ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ కూడా ఉన్నాయి. కొన్ని పరికరాలను కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు లారీలో. సో ఆ లారీలో పైన ఉన్నటువంటి ఆ పరికరాలు మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయాయి. 2 లారీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ 4 సజీవ దహనం. ఎక్కడ వాళ్ళు అక్కడే వాళ్ళు కూర్చున్న చోట డ్రైవర్ సీట్లో డ్రైవర్, క్లీనర్ కూర్చున్న చోట క్లీనర్. 4 కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే మరణించారు. ఇక్కడ ఓ లారీ ఆగి ఉంది. మరో లారీ రాంగ్ రూట్లో వచ్చి అవతల వైపుగా ఆగినటువంటి ఆ లారీని ఢీ కొట్టడమే ఈ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. అయితే ఇది తెలియక అర్ధరాత్రి సమయంలో నిద్రమత్తులో జరిగిందా, లేదు అటుగా వెళ్తున్న సమయంలో కంట్రోల్ తప్పి ఈ ప్రమాదానికి కారణమని తెలియదు. కానీ మొత్తంగా 4 మరణానికి మాత్రం ఈ ప్రమాదం కారణమైంది. సో విజువల్స్ మనం చూడొచ్చు. సహాయక చర్య కొనసాగుతున్న ఇంకోవైపుగా ఆ కాలిపోయినటువంటి రైట్ సైడ్ మీకు కొన్ని చూపించలేకపోతున్నాం ఆ దృశ్యాన్ని. కానీ బ్లర్లో మీకు చూపిస్తున్నట్టుగా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక లారీ డ్రైవర్. ఆ లారీ దగ్ధమైపోయిన తర్వాత ఆ లారీ డ్రైవర్ యొక్క కాలిపోయినటువంటి ఆ శరీరం ఆ లారీ డోర్లో నుంచి బయట వేలాడుతోంది. సో చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, ఏంటి పల్నాడు జిల్లా బోయపాలెం దగ్గర ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది? ఎందుకు ఆ లారీ రాంగ్ రూట్లో వచ్చి ఈ లారీని ఢీకొట్టాల్సి వచ్చింది? ఏదైనా నిద్రమత్త, లేకపోతే ఇంకేదైనా కంట్రోల్ చేయకపోవడం, స్పీడ్ కంట్రోల్ చేయకపోవడంతో డివైడర్ దాటి వచ్చింది అనుకోవాలా? సో పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఏదైతే పత్తిపాడు నియోజకవర్గం పరిధిలో వచ్చేటటువంటి బోయపాలెంలో ఉదయం సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పొచ్చు. ఈ పేపర్ లోడ్తో ఒక లారీ ఇటు గుంటూరు వైపు నుంచి ఒంగోలు సైడ్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ లోడుగా ఉన్నటువంటి లారీ ముందు మరో లారీ బ్రేక్ డౌన్ అయిపోయి ఆగిపోయినట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. దాంతోనే ఈ ఆ లారీని తప్పించడంలో పక్కన ఉన్నటువంటి రోడ్లోకి రావడం, ఆ డివైడర్ ని కూడా గుద్దేసి ముందుకు వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఇటు ఒంగోలు నుంచి గుంటూరు వచ్చేటటువంటి బండలు, అంటే నాపరాల బండలతో వస్తున్నటువంటి మరో లారీ ఏదైతే ఉందో అది వెంటనే కంట్రోల్ అయ్యేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఈ పేపర్ లారీని గుద్దుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా 2 లారీలు గుద్దుకోవడంతో రెండిట్లో కూడా హెవీ లోడ్ ఉంది. ఆ హెవీ లోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 2 కూడా ప్రెజర్ కి లోన్ అవడంతో ఆ నాపరాళ్ళు ఒకళ్ళపైకి ఒకళ్ళు రావటం, అవి వెళ్ళి కూడా ఇంజిన్ల పైన పట్టడంతో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగినట్టు చెప్తున్నారు. అయితే మంటలు చెలరేగినటువంటి వెంటనే కూడా స్థానికులు అప్రమత్తమయ్యి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కి వాళ్ళైతే ఫోన్లు చేశామనే విధంగా చెప్తున్నారు. కొంత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం లేట్ అవడంతోనే పూర్తిగా 2 లారీల్లో ఉన్నటువంటి మనుషులు సజీవ దహనమైనట్టు చెప్తున్నారు. ఈ పేపర్ లోడ్ లారీలో 3 ఉన్నట్లు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎదురుగా వస్తున్నటువంటి నాపరాయి లాడు ఏదైతే ఉందో ఆ లారీలో డ్రైవరు, వీళ్ళు మొత్తం 4 ఒక్కసారిగా సజీవ దహనం అయిపోయారు. అయితే అలా పేపర్ లారీ నడుపుతున్నటువంటి డ్రైవరు అక్కడ అందరినీ పిలిచేటటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా స్థానికులు చెప్పారు. నన్ను ఎలాగోలా బయటికి తీసుకుందండి, నాకు పిల్లలు ఉన్నారంటూ కూడా అతను ఆర్తనాదాలు చేసినప్పటికీ ఆ లోడు లారీ ఒక్కసారిగా ప్రెజర్ గా గుద్దడంతో కింద ఉన్నటువంటి పార్ట్ ఇరుక్కుపోయినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ డోర్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. దాంతో పాటు ఆయన ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో బయటికి చాలేకపోయామనే విధంగా కూడా స్థానికులు చెప్తున్నారు. దీంతోనే
ఒక్కసారిగా మంటలు చెలరేగటం అటువైపుగా అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే తన ప్రాణం పోతుంది అనే విధంగా అతనికి తెలిసిపోయినటువంటి పరిస్థితి. ఆయన పక్కన ఉన్నటువంటి ఇద్దరు క్లీనర్లు వాళ్ళు మంటల్లో తగలబడిపోతుంటే ఈ పక్కన ఉన్నటువంటి డ్రైవరు ప్రత్యక్షంగా చూసి ఆయన కూడా ఆ మంటల్లోనే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ యాక్సిడెంట్ లో క్లియర్ గా జరిగిందనే విధంగా స్థానికులు చెప్తున్నారు. అయితే నాపరాల్లో లోడ్లో వచ్చినటువంటి డ్రైవర్ మాత్రం ఢీకొనడంతోనే ఒక్కసారిగా నాపరాళ్ళు వచ్చి అతని పైన ప్రెజర్ గా పడటంతో అతను ముందు చనిపోవడం, తర్వాత మంటలు చెలరేగడం, తర్వాత వీళ్ళు ముగ్గురు సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి. ఏదైనా జరిగినటువంటి సంఘటన పైన మాత్రం స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎవరిది తప్పనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక లారీ బ్రేక్ డౌన్ అయిపోయింది. అతను రోడ్డు పైనే ఆపాల్సినటువంటి పరిస్థితుల్లో అతను రోడ్డు పైన ఆపుతంటూ ఈ పేపర్ లోడ్ రాడి స్పీడ్ గా వస్తున్నటువంటి ఇటువంటి సంఘటన గల ప్రధాన కారణాలు రాంగ్ రూట్ లో రావడంతో పాటుగా రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ ఈ లారీలు పార్క్ చేయడం కూడా ఓ ప్రమాదం. ఇక్కడ లారీ ఉండొచ్చు కానీ ఒక కారు వచ్చినా కూడా ఇదే ప్రమాదంలో చాలా మంది ఇంకా మరణాలు సంభవించి ఉండే. ఇక్కడ కూడా చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన, ఈ ప్రమాదంలో మరణాలు సంభవించాయి. సారీ ఫర్ దర్ లాస్. బట్ ఆ లారీ ఎక్కడ పార్క్ చేసి ఉంది, నడి రోడ్డు మీద పార్క్ చేసి ఉందా, దీనికి సపరేట్గా పార్కింగ్ లేబైస్ ఉంటూ ఉంటాయి హైవేల పైన. కొన్ని చోట్ల స్పెషల్ స్పాట్లు ఉంటాయి. ఇక్కడ సైడ్కి వాళ్ళు ఆపుకోవడానికి కానీ, సెరి తీయడానికి కానీ, వాడు పడుకోవడానికి కానీ, లేకుంటే ఏదైనా కుకింగ్ చేసుకొని వాళ్ళు అక్కడ తినడానికి కానీ అవకాశం ఉంటుంది. అటువంటి స్పాట్లో కాకుండా రోడ్ల పైన లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆపడం కూడా ఈ ప్రమాదానికి కారణం అనుకోవాలా? అంటే ప్రధానంగా కూడా మనోజ్ గుంటూరుకు సంబంధించి NH16 ఒకసారి పరిశీలిస్తే ఓపెన్ ఏరియా ఉన్నటువంటి ఏరియా చాలా తక్కువగా ఉంటాయి. ఈ రోడ్డు పైన ప్రయాణం చేస్తుంటే రోడ్డు పైన ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఆ జాతీయ రహదారి వెంటే ఆపుకోవాలి. లేకపోతే ప్రత్యేకంగా వాటికి ఆపేటటువంటి ప్రాంతాలు ఒకటో రెండో మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. మిగిలిన ప్రాంతం అంతా కూడా రోడ్డే ఉంటుంది. ఎక్కడన్నా ఇబ్బందిగా ఉంటే కంపల్సరిగా అదే రోడ్డు పైన పక్కన ఆపేసుకోవాలి. ఆ ఆపేటటువంటి సిచ్యువేషన్ లోనే అనేక ప్రమాదాలు గతంలో కూడా జరగడం జరిగింది. కరెక్ట్ గా చెప్పాలంటే 2-3 నెలల క్రితం ఒక సుమో వేరే ప్రాంతం నుంచి వస్తూ రోడ్డు పైన ఆగపడడంతో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గుద్ది మొత్తం కుటుంబం మొత్తం చనిపోయినటువంటి సంఘటన. ఆ తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే జాతీయ రహదారి NH16 అనేది చాలా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పటి వరకు 14 ఏళ్ళు 15 ఏళ్ల క్రితం ఎప్పుడో ఎక్స్టెన్షన్ చేశారు, కానీ ఈ మధ్యకాలంలో దాన్ని విస్తరణ చేసినటువంటి పరిస్థితి లేదు. అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి చాలా తేడా ఉంది. అమరావతి ఏర్పడటం, ఈ చుట్టూ కూడా ఎక్కువగా లారీలు అనేది వస్తూ వెళ్ళడంతో మరింత ట్రాఫిక్ ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదయం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ ఆ రహదారి గుండా వందలాది లారీలు వెళ్తా ఉంటాయి. జాతీయ రహదారి విస్తరణ కనుక జరిగి కొంత ఈ పార్కింగ్ ప్లేసులు ఇవి కూడా ఏర్పాటు అంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అనేది NH16 కి అందుబాటులో లేదు అనే విధంగా చెప్పొచ్చు. ఎక్కడికక్కడ డేంజర్ సంబంధించినటువంటి ఇండికేషన్లు కానీ, స్పీడ్ ఇండికేషన్లు కానీ ఇచ్చేటటువంటి జాతీయ రహదారిగా దాన్ని గుర్తించేటటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడో జాతీయ రహదారి నిర్మాణం చేసినప్పుడు చేపట్టారు అంతే తప్ప ఆ తర్వాత వాటన్నిటిని కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది క్లియర్ గా ఎక్కడ కనపడట్లేదు. దానివల్లే వరుస ప్రమాదాలు అనేది జాతీయ రహదారి 16 పైన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒంగోలు దగ్గర స్టార్ట్ అయితే విజయవాడ ప్రస్తుతం వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో అక్కడ వరకు కనీసం బ్రేక్ కొట్టకుండా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే జాతీయ రహదారి కింద ఉన్నటువంటి ఈ ఊర్లు కూడా కింద నుంచి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా బ్రేక్ కొట్టాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. అతి వేగంగానే వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వేగ నియంత్రణ కోసం ఇప్పుడు లేటెస్ట్ గా ఏర్పాటు చేస్తున్నటువంటి స్పీడోమీటర్లు కానీ అవి కనిపించేటటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించదు. దానివల్లే ఈ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు కొంత అవగాహన లేకపోవడం కూడా క్లియర్ గా అంటే జాతీయ రహదారిపై ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు వస్తే లారీని వెంటనే పక్కన ఆపాలి, లేకపోతే దానికి ఒక ఇండికేషన్లు చేసుకోవాలి అనేటటువంటి పరిస్థితి కొంతమంది డ్రైవర్లకి ఈ అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇదంతా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైనా కూడా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అంటే బోయిపాలెం ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయిందో దానికి కొంచెం ముందు కూడా కారు ఒకటి ఆపడం, యువకులు చనిపోయినటువంటి సంఘటన కూడా జరిగినటువంటి పరిస్థితి. అంటే కిలోమీటర్ దూరం ఈ బోయిపాలెంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి యువకులు ఒక 4 చనిపోయిన ఇన్సిడెంట్ కి కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. అంటే ఆ ఏరియా డేంజర్ గా మారుతున్నా కూడా ఎందుకు అధికారులు అప్రమత్తంగా ఉండట్లేదు? ఉదయం సమయంలో కంపల్సరిగా
ఈ వాహనాలను అప్రమత్తం చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. వాళ్ళు నిద్రమత్తులో ఉండొచ్చు, లేకపోతే అతివేగంతో వెళ్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఉదయం సమయం అయిపోయేటప్పటికి కంపల్సరిగా వాళ్ళు ఈ జాతీయ రహదారి గుండానే వెళ్ళాలి. అంటే ఊర్లలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండవు. అందుకోసం వాళ్ళ గమ్యాన్ని చేరడానికి కొంత స్పీడ్ గా వెళ్ళేటటువంటి పరిస్థితులు చేస్తారు. మరి అలాంటప్పుడు వాళ్ళని అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదంతా కూడా జాతీయ రహదారి 16 పైన వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి, ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గనక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ నిమిషాల్లో గనక ఎవరైతే ఈ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు కనుక రాగలిగితే ఒకళ్ళిద్దరన్నా బతికే వాళ్ళు అనే విధంగా స్థానికులు చెప్తున్నారు. వాళ్ళు రాలేనటువంటి నేపథ్యంలో పూర్తిగా దగ్ధం అయిపోయినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ ఎందుకు అవైలబుల్ గా లేదు? జాతీయ రహదారులకి కంపల్సరిగా ఈ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అందుబాటులో ఉండాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి, లారీల్లోనే ఈ సేఫ్టీకి సంబంధించినవి కంపల్సరిగా ఉండాలి. అవి లారీ డ్రైవర్లు ఎక్కడా కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. బస్సుల్ని అలర్ట్ చేస్తున్నటువంటి అధికారులు కంపల్సరిగా లారీల్లో కూడా ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాటిని ఉంచితే ఇలాంటి ప్రమాదాల్లో కొంత ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా మాటలు వినిపిస్తున్నాయి. మనోజ్, థ్యాంక్ యూ సాయి. మొత్తంగా పల్నాడు జిల్లాలో బోయపాలెం నేషనల్ హైవే పైన 2 లారీలు ఢీ కొట్టి అగ్ని ప్రమాదం జరిగి ఆ అగ్ని ప్రమాదం 4 సజీవ దహనం అయిపోయారు. ఓ లారీ అక్కడ హైవే పైన పార్క్ చేసింది, మరో లారీ రాంగ్ రూట్ లో వచ్చి ఎదురుగా ఉన్నటువంటి లారీని ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఆల్రెడీ ఆ లారీలో ఉన్నటువంటి ఓ డ్రైవర్ క్లీనర్ తో పాటుగా అవతల వైపుగా ఢీ కొట్టిన లారీలో ఉన్నటువంటి డ్రైవర్ క్లీనర్ కూడా 4 సజీవ దహనం అయిపోయి. ఇక్కడ మీరు విజువల్ చూస్తున్నారు. ఆ మృతదేహం, ఆ కాలిపోయినటువంటి మృతదేహం ఆ డోర్లో నుంచి బయటికి వచ్చి అలా వేలాడుతున్న దృశ్యాలు. సో ఫైర్ సిబ్బంది లేట్ రావడం కూడా ఈ ప్రమాదంలో మరింత ఒక పెద్ద స్థాయికి ఇన్ని మరణాలు సంభవించడానికి కారణమైనట్టు తెలుస్తోంది. సో నడి రోడ్డుపైనే ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. సో 2 లారీలు ఒకదానొక ఢీ కొట్టడం అంటే డెఫినెట్గా ఇది ప్రమాద తీవ్రత ఎంతటి స్థాయిలో ఉందో దానికి నిదర్శనం ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్పై విజువల్స్లో కనబడుతోంది. అయితే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పైన లారీలని పార్క్ చేయడం మీరు కనుక గమనిస్తే వెంటనే దయచేసి మీరు లారీలు అక్కడి నుంచి పంపించే విధంగా ప్రయత్నం చేయండి. మీరు రోడ్డుపై వెళ్తూ ఉంటారు, ఒక కారులోనో బైక్ పైన వెళ్తూ ఉంటారు, మీకు ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద ఒక లారీ కనుక పక్కకు పార్క్ చేసి ఉంటే వెంటనే వాడిని కొట్టైనా, తిట్టైనా, బెదిరించైనా, అదిరించైనా అక్కడి నుంచి పంపించండి. లేదంటే ఆ లారీ అడ్డంగా రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న కారణంగా ఏదో ఒక వాహనం ఓవర్టేక్ చేసే సమయంలో కానీ అర్ధరాత్రి కనిపించకపోవడం కానీ ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో స్పెషల్గా హైవేల పైన పార్కింగ్ లేబైస్ ఉన్నాయి, అక్కడ మాత్రమే లారీలు పార్క్ చేసి ఆపుకొని లేదా మట్టి రోడ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేసుకున్నా పర్లేదు. కానీ నడి రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టుగా హైవేల పైన ఆపడం అంటే డెఫినెట్గా ప్రమాదం అని గుర్తించండి. ఇక్కడ కూడా జరిగింది. నడి రోడ్డు పైన ఒక వాహనం ఆపి ఉంది, ఇంకో వాహనం అటుగా వచ్చి దాన్ని ఢీ కొట్టింది రాంగ్ రూట్లో. సో దీంతో ఈ ప్రమాదం జరిగింది. 4 సజీవ దహనం.